ఈయన ఫస్ట్ మైక్రోబయాలజిస్ట్ అండి. ఈయన ఫస్ట్ మైక్రోబయాలజిస్ట్ ఎందుకంటే 1676లో ఈయన ఓన్ డిజైన్గా సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్ అనేది ఈయన ఓన్ డిజైన్ చేసి అందులో బ్యాక్టీరియాని మైక్రో ఆర్గానిజంని కనుగొన్నాడు అనమాట. దాని ఈరోజు మన టాపిక్ వచ్చేసి మైక్రోస్కోప్. అంటే మైక్రోస్కోప్ మనం ఎలా ఉంటుంది, ఎలా దాని పార్ట్స్ ఏముంటాయి, ఎలా యూజ్ చేస్తామని చెప్పేసి ఈరోజు మన టాపిక్ అనమాట. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్తే మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ ఇది పార్ట్ వచ్చేసి ఐపీస్ అండి. మనం చూడడానికి యూజ్ అయ్యేలాగా ఐపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది బాడీ ట్యూబ్. బాడీ ట్యూబ్ అనమాట. బాడీ ట్యూబ్. ఇవి వచ్చేసి ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ అనమాట. ఇవి 10 లెన్స్ అండ్ 45 లెన్స్. ఇంకోటి వచ్చేసి 100, 10x 45x 100x అనమాట అంటాం అనమాట. ఇవి 10 లెన్స్, 45 లెన్స్, 100 లెన్స్ అని ఉంటాయి అనమాట. దాని తర్వాత ఇది వచ్చేసి కండెన్సర్. ఇది వచ్చేసి బేస్. ఇది మైక్రోస్కోప్ బేస్. ఇది వచ్చేసి ఆర్మ్, మనం పట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా అనమాట. ఇవి ఐపీసీ. ఇప్పుడు కొన్ని అయితే 2 ఐపీసీలు ఉండేవి కూడా మైక్రోస్కోప్లు ఉన్నాయి. ఇది మాత్రం సింగిల్ ఐపీస్ ఉన్న మైక్రోస్కోప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది స్టేజ్, మనం శాంపుల్ స్లైడ్ పెట్టుకోవడానికి. ఇవి వచ్చేసి స్టేజ్ క్లిప్. స్టేజ్ క్లిప్. దాని తర్వాత ఇంకా ఇది బాడీ ట్యూబ్. బాడీ ట్యూబ్ కాదు, హెడ్. ఇది వచ్చేసి అదేనా, ఇది వచ్చేసి ఇల్యూమినేషన్. ఇక్కడ నుంచి లైట్ ఇలా వస్తే ఇది మిర్రర్. మిర్రర్ లోంచి ఈ స్టేజ్, ఈ కండెన్సర్ నుంచి లైట్ మనకి ఇక్కడ పెట్టిన మనం స్లైడ్ పైన పడితే మనం ఇప్పుడు 10x లోనా 45x లోనా 100x లోనా మనం చూసుకోవాలన్నమాట. ఈ 100x వచ్చేసి ఆయిల్ ఇమర్షన్ అని కూడా అంటామండి. ఆయిల్ ఇమర్షన్ అని కూడా 100x ఆయిల్ ఇమర్షన్. ఇదండి టోటల్ మైక్రోస్కోప్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.